ఈ ప్రశ్న చూడండమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ట్రయాంగులర్ నెంబర్? ట్రయాంగులర్ నెంబర్ అనేది ఏదైనా ఒక నెంబర్ అవ్వాలంటే n ఇంటూ n+1/2 ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. నేను n ప్లేస్లో 1 తీసుకుంటా. స్టార్టింగ్ 1 ఇంటూ n+1 కదా, అంటే 1+1/2. ఈ టూ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో 1 అనేది ఏంటిది? ట్రయాంగులర్ నెంబర్. ఇప్పుడు చేద్దాం రండి స్పీడ్గా. 2 ఇంటూ 2+1 అంటే 3/2. 3 అనేది ట్రయాంగులర్ నెంబర్. ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. n ఈక్వల్ టు 3. 3 ఇంటూ 3+1 అంటే 4/2. క్యాన్సిల్. ఎంత వచ్చింది? 2 టైమ్స్ కాబట్టి 3 రోజులు 6. మీరు గమనిస్తే ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, మధ్యలో నెంబర్స్ లేవు. అంటే 4, 5 అనేది ట్రయాంగులర్ నెంబర్ కాదు. ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఏముంది? 5 అని ఉంది. సో ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ? వీటిని ఇలా చూడంగానే ఫస్ట్ మనం ఏం చేయాలో నేను చెప్తాను చూడండి. 29/6 సపరేట్గా రాసుకోండి. 43/12 సపరేట్గా రాసుకోండి. 6కి 12కి ఎల్సిఎం ఎంత? 12. సో దీన్ని 29 ఇంటూ 2 అని డైరెక్ట్గా రాయాలి. తెలియకపోతే నేను చెప్తాను చూడండి. 29/6 దీన్ని యాస్టీస్గా ఇలా రాసుకొని ఇంటూ ఎల్సిఎం చేయాలి. 6 ఎక్కడలో 12 2 సార్లు. ఈ 29/2ని ఇక్కడ రాసా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ రాయను, డైరెక్ట్గా రాస్తా. 43. సో 29 రోజులు ఎంత? 58. 43 43. రెండు నెంబర్లో ఏది పెద్దది? 58 43. 58 అంటే 29/6 గ్రేటర్ దెన్ 43/12. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. తపస్, అవి, రిషి షేర్డ్ ఏ కేక్. తపస్ హ్యాడ్ 1/2. Rishi had 1/3. Avi had rest. What was the Avi share? Numbers చూడండి. 1/2, 1/3 ఇక్కడ రాసుకోవాలి స్టార్టింగ్. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. సో కేక్ని మీరు 6 మల్టిపుల్లో ఏదైనా అనుకోవచ్చు. 6 అనుకోవచ్చు, 12 అనుకోవచ్చు, 36 అనుకోవచ్చు, 18 అనుకోవచ్చు. ఏ నెంబర్ తీసుకున్నా ఈజీగా వస్తుంది. మీరు సపోజ్ కేక్ని 5 తీసుకున్నారనుకోండి, 2లోను 3లోను 5 పోదు కాబట్టి కొంచెం కాంప్లెక్స్గా వస్తుంది, కానీ వస్తుంది 5 తీసుకున్నా. ఇప్పుడు మనం సమ్ చేద్దాం. నేను కేక్ మొత్తాన్ని 6 పార్ట్స్ అనుకుంటాను. ఎందుకు 6 అనుకున్నాను? 2కి 3కి ఎల్సిఎం కాబట్టి. తప్పి 1/2 అంట తపస్. 1/2 ఇంటూ 6 ఎంత? 3. రిషి 1/3 అంట. 1/3 ఇంటూ 6 ఎంత? 2. ఇక మిగిలిపోయింది అవి. మొత్తం కేక్ 6 పార్ట్లు. ఇక్కడ 3 పార్ట్లు, ఇక్కడ 2 పార్ట్లు, 5 పార్ట్లు మిగిలిపోతే అవికి 1 పార్టే ఉంటుంది. అడిగింది అవి షేర్ కదా, 1 పార్ట్ బై టోటల్ కేక్ 6 పార్ట్స్. అర్థం కావాలని ఇన్ని స్టెప్పులు స్టెప్ బై స్టెప్ చెప్పా. ఎగ్జామినేషన్లో ఇలా రాసి చూసి ఇలా పెట్టేసి వెళ్ళిపోవాలి. రెండో క్వశ్చన్కి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ హ్యావ్ ఇర్రేషనల్ రూట్స్? అసలు ఏదైనా ఒక నెంబర్కి రూట్స్ అవ్వాలంటే ఏం చేయాలి? నోట్ చేసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెంబర్స్ అనేవి ఎండ్ విత్ 1, 4, 5, 6, 9 వీటితో కనుక ఎండ్ అయితేనే వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. వీటితో కనుక ఎండ్ అవ్వకపోతే వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ అనరు. 1 ఉంది కదా, ఇది ఎలిజిబుల్. 4 ఇది ఎలిజిబుల్. 5 లేదు. 6 ఇది ఎలిజిబుల్. 3 ఎలిజిబుల్ అయితే ఇంక తర్వాత చూడకూడదు, బ్లైండ్గా ఇలా పెట్టేసి వెళ్ళిపోవాలి. చూడండి, x-5 అనేది ఈవెన్ అవుతుందా అని అన్నాడు. క్వశ్చన్ మార్క్ అంటే x ఈజ్ ఏ రియల్ నెంబర్ అంట. ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూడండి. x-15 బిలాంగ్స్ టు ఇంటిజర్. ఇది ఒక ఇంటిజర్ అంట. ఇది ఇంటిజర్ అవ్వాలంటే ఇక్కడ ఏదైనా ఒక ఇంటిజర్ పెట్టుకోవచ్చు కదా, అంటే x అనేది ఖచ్చితంగా ఇంటిజరే.
కానీ ఇది ఈవెనా ఆడ్ అనేది నేను చెప్పట్లా. స్టేట్మెంట్ 1 ప్రకారం ఇక్కడ వరకే నాకు తెలుసు. ఎక్స్ అనేది ఒక ఇంటిజర్, అక్కడ వరకే నాకు తెలుసు. తర్వాత చూడండి, x-10 అనేది ఒక ఆడ్ ఇంటిజర్ అంట. ఇక్కడ రాస్తున్నా, x-10 అనేది ఒక ఆడ్ ఇంటిజర్ అంట. గుర్తుపెట్టుకోండి అమ్మా కాన్సెప్ట్. x-2 ఈక్వల్ టు, ఇక్కడ ఏదైనా ఆడ్ నెంబర్ రావాలి అంటే ఇక్కడ 10 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్. సో ఖచ్చితంగా x అనేది ఆడ్ నెంబర్ తీసుకుంటేనే ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం రండి. x అనేది 11 తీసుకున్నా, 11 అనేది ఆడ్ నెంబరే కదా, -10 ఎంత, 1 ఆడ్ నెంబర్ వచ్చింది. మళ్ళీ ఇంకొక ఆడ్ నెంబర్ 13 తీసుకుందాం, 13 - 10 డిఫరెన్స్ ఎంత, 3. ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ వచ్చింది. సో స్టేట్మెంట్ 2 ప్రకారం x-10లో x అనేది ఆడ్ తీసుకుంటే నాకు ఆడ్ ఇంటిజర్ వస్తుంది. ఇప్పుడు నేను ఈవెన్ తీసుకుంటాను, ఏమొస్తుందో చూడండి. x-10 x ప్లస్లో ఈవెన్ 12 తీసుకుందాం, 12 - 10 ఎంత, 2 వస్తుందిగా ఈవెన్. సో ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్. ఎక్కడుంది, థర్డ్ ఆప్షన్. ఇలాంటి బిట్లు మీరు మొత్తం చేయక్కర్లేదు. ఏ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ వస్తుందో మీరు తెలుసుకోగలిగితే చాలు. అస్సలు వదలకూడదు ఇలాంటి బిట్స్. వీటి యొక్క సైజు చూసి వదిలేసి వెళ్ళిపోతే ఒక మార్కు పోయినట్టే. ఫైండ్ ఏ 2-digit నెంబర్ విచ్ ఎగ్జాక్ట్లీ 3 times ది ప్రొడక్ట్ ఆఫ్ ది 2-digit. సమ్ని ఫస్ట్ ఈజీగా చూడగానే ఎలా చేయాలో చెప్తా, తర్వాత ప్రాసెస్ ప్రకారం ఎలా చేయాలో చెప్తా. ఇచ్చిన ఆప్షన్స్లో ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది కదా. ఒరిజినల్ పేపర్స్లో నన్ అని ఉండదు, మన పేపర్స్లోనే నన్ అని ఉంటుంది, ఎందుకంటే బిట్ అంతా చేయాలి కాబట్టి. 24 తీసుకుందాం సపోజ్. ఇది ఒక 2-digit నెంబర్, సరిపోయింది. విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3 times ది 24 ఈజ్ ఈక్వల్ టు 3 times ది ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్, అంటే 2 × 4 అంట. 4 రోజులు 8, ఇది 3 కదా. సో 8 3 24, ఇక్కడ కూడా 24, సరిపోయింది ఫస్ట్ ఆప్షన్. మీకు ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ వెరిఫికేషన్ తెలియకపోతే అప్పుడు ఎలా చేయాలి నేను చెప్తా. నెంబర్ని ఏబి అనుకోండి, బి అనేది ఏంటిది, 1's ప్లేస్లో ఉంది, ప్లస్ బి. ఏ అనేది ఏంటి, 10's ప్లేస్లో ఉంది, 10A. ఇదే నా నెంబర్. చూడండి, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3 times ది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఏబిఏ కదా. ఇప్పుడు 10A ఈక్వల్ టు, ఈ బి ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, బి కామన్ తీస్తే 3A - 1 అవుతుంది. అప్పుడు బి ఈక్వల్ టు 10A/3A - 1. ఇక్కడ వరకు వచ్చాక ఇప్పుడు కూడా ఆప్షన్సే పెట్టాలి. ఫస్ట్ నెంబర్ తీసుకుంటామ్మా 24, ఇది ఏ ఇది బి. బి అంటే 4 ఈక్వల్ టు 10A 10 × 2 20/3A 3 రోజుల 6 -1 20/5 4. LHS ఈక్వల్ టు RHS. సరిపోయింది కదా. మీకు ఏది నచ్చితే అది ఎగ్జామినేషన్లో చేయండి. మనం చూడగానే పేపర్ మీద పడిపోవాలి, పెన్ను ఆగకూడదు. పెన్ను ఆగితే వెళ్ళిపోయినట్టే. ఈ సమ్ చూడండి, దీన్ని కూడా ఒక 2 రకాలుగా చెప్పుకుందాం. 9.5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. సమ్ ఆఫ్ మనీ బికమ్ అంటే ఏంటమ్మా, అమౌంట్ అని అర్థం. 942 in 6 years. The sum initially was. ఫస్ట్ స్టాండర్డ్ మోడల్ మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్ని 100 అనుకుంటా, 9.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, 6 years అన్నాడు. PTR/100 ఈక్వల్ టు, నాకు ఇది చేస్తే వచ్చేది ఇంట్రెస్ట్. 100 క్యాన్సిల్ చేసి 6×5 30, ఒక 3 ఉంటుంది, 9×6 54. సో ఇందాక కూడా ఒక 3 వదిలేసాం కదా, 57 ఏంటిది ఇంట్రెస్ట్. ఇది స్టాండర్డ్గా చేసేది. మనం ఎలా చేస్తామంటే డైరెక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని టైం పీరియడ్ని మల్టిప్లై చేసేయడమే. 9.5 × 6
57. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇచ్చింది ఏంటిది? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని అర్థం. నా దగ్గర ఇంట్రెస్ట్ ఉంది, ప్రిన్సిపల్ నేను స్టార్టింగ్లో 100 అనుకున్నాను, 157 అమౌంట్ అయితే 942 రూపాయలు వచ్చిందంట. వాట్ వాజ్ ద సమ్? 100 రూపాయలు తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. 15 6లు 90 కదమ్మా. సో 115 కన్నా కొంచెం ఎక్కువ, 157 కదా. సో 6 × 100 600. ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 1600. ప్రిన్సిపల్ ఇచ్చాడు 5%, రేట్ ఇచ్చాడు 6 ఇయర్స్, టైం ఇచ్చాడు, ఇంట్రెస్ట్ అడిగాడు. 0 0 క్యాన్సిల్. 5 6ల 30, 16 మూల 48. In a circle, chord AB is extended to meet the tangent. Tangent అంటే సర్కిల్కి ఒకే ఒక్క పాయింట్లో టచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పా, బేసిక్స్ అని ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో, ఆ వీడియో చూడండి. ఇలా టాంజెంటల్ మీట్ అయిందంట. ఇక్కడ డిఈ ఎట్ డి, డి దగ్గర మీట్ అయింది, ఇది ఈ అంట. ఏబి 12, డిఈ 8, బీడీ కావాలి. ఒక ఎక్స్ట్రా పాయింట్ నోట్ చేసుకోండి అమ్మా, సమ్లో అడగలేదు, నేను చెప్తాను. దీన్ని ఓ అనుకున్నాం అనుకోండి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ని. టాంజెంట్ ఈ యాంగిల్ ఎంతమ్మా? ఎప్పుడు 90 డిగ్రీస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది తర్వాత సమ్స్లో. తర్వాత సమ్స్ అంటే ఈరోజు పేపర్లో కాదు, ఎప్పుడైనా మీకు ఉపయోగపడుతుంది. టాంజెంట్ దగ్గర ఎప్పుడు సర్కిల్ చేసే యాంగిల్ ఎంతమ్మా? 90 డిగ్రీస్. డిఈ స్క్వేర్ అంటే ఇది ఈక్వల్ టు డిబి ఇంటూ డిఏ. డిఈ స్క్వేర్ అంటే 64, డిబి అంటే ఎక్స్ అనుకుందాం, డిఏ అంటే ఎక్స్ ప్లస్ 12. తొందరపడి మొత్తం సాల్వ్ చేయొద్దు. సాల్వ్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆప్షన్స్ పెట్టుకుందాం. 5 పెడదాం ఫస్ట్. 5 12కి 5 కలిపితే 17, 17 5లు 85, ఇటు ఉంది 64, ఇది కాదు. ఇప్పుడు 2 పెడదాం. 2 12కి 2 కలిపితే 14 2 28, ఇది కాదు. ఇప్పుడు 4 పెడదాం. 4 12కి 4 కలిపితే 16, 16 4 64, ఇక్కడ ఒక 64. థర్డ్ ఆప్షన్. బిట్ ఎలాగ ఆప్షన్ వెరిఫికేషన్లోనే చేయాలి, తప్పదు. మరి నెంబర్స్ ఆప్షన్స్లో ఏమైనా నెంబర్స్ కాంప్లెక్స్లో ఉంటే అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వేయాలి. A train takes 10 seconds to cross a bridge of length 100 meters, traveling 90 km/h. Find the length అడిగాడు. చూడండి, ఇక్కడ km/hలో ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది. మార్చేద్దాం. ఫస్ట్ బ్రిడ్జ్ లెంత్ ఎంత అన్నాడు? 100. బ్రిడ్జ్ లెంత్కి ట్రైన్ లెంత్ కలపాలి. ట్రైన్స్లో ఏమేంటి కలపాలి? ట్రైన్ లెంత్ని బ్రిడ్జ్ లెంత్ని కలపాలి ప్రాబ్లంలో ఇస్తే. లేకపోతే ట్రైన్ లెంత్ని ప్లాట్ఫామ్ లెంత్ని కలపాలి ప్రాబ్లంలో ఇస్తే. ట్రైన్ లెంత్ని కలపాలి 2 ట్రైన్స్ ఇస్తే ప్రాబ్లంలో. గుర్తుపెట్టుకోండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ 90. ఇది km/h ఉంది కదా, km/hలో ఉంది కదా, మీటర్/సెకండ్స్లోకి మారుద్దాం. 5/18 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 10 seconds. 18 5ల 90, 5 5ల 25, 25 10ల 250. 250లోంచి 100 తీస్తే 150. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్. సమ్ము చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలామంది వదిలేస్తారు కూడా, మనం చేద్దాం. 7 years from now, Virat will be twice as old as
మహేందర్. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత అంట. ప్రజెంట్ విరాట్ది నేను ఏ అని, మహేందర్ది బి అనుకుంటా ఏజ్. 7 years ఫ్రమ్ నో అంటే 7 సంవత్సరాల తర్వాత కదా. A+7 ట్వైస్ అంట మహేందర్కి. మహేందర్కి కూడా 7 సంవత్సరాల తర్వాత అంటే మహేందర్ని బి అనుకున్నాం కదా. ఇప్పుడు ఏ ఇది ఒక 2b, ఇటు వస్తే -2b. 7 రోజుల్లో 14, 7 ఇటు పోతే 14లోంచి 7 పోతే 7. అడిగింది ఏంటో చూడండి తర్వాత. విరాట్. విరాట్ అంటే ఏ కదా, నాకు ఏ వాల్యూ కావాలి. ఇక్కడే రాసేయండి. ఏ ఈక్వల్ టు 7 + 2b. 5 years ago మహేందర్ అంటే b-5 ఈక్వల్ టు 1 year లెస్ దెన్ -1 2/5 ఆఫ్ ది విరాట్ ఏజ్. విరాట్ ఏజ్ ఎక్స్, కానీ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు కదా ఇతను కూడా. కొంచెం అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది ఒక 5b, ఇది ఒక -25. రాస్తాలి, డైరెక్ట్ స్టెప్లు వద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 2a -10, ఇటు వస్తే -5. ఇప్పుడు ఒకే ఒక సింగిల్ స్టెప్ వేస్తాను చూడండి. 2a, ఈ 5b ఇటు వస్తే -5b, ఇది -25, -10 -5 ఎంత -15. ఇటేపు సైడ్ తీసుకురండి. -25లో నుంచి 15 చేస్తే -10. ఇక్కడ వరకు చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే, ఇంక చేయక్కర్లా. ఏ ప్లేస్లో 7 + 2b పెట్టేయడమే. 2 × 7 + 2b -5b ఈక్వల్ టు -10. 14, ఇది ఒక -10, 24. 2 రోజులు 4, 4b, ఇది ఒక -5b అంటే b ఈక్వల్ టు 24. నన్ను అడిగింది విరాట్ది అంటే ఎంత. 7 + 2b, 7 + 2 × b, 24 రోజుల 48, 48కి 7 కలిపితే 55. బిట్టులో ఇంత క్యాలిక్యులేషన్ చేయడం అవసరమా? అవసరమే. పేపర్లో అన్నీ వదిలేసే కాదు, కొన్ని చేసేవి కూడా ఉంటాయి కదా. ఇవి చేసే బిట్లు, ఇవి చేస్తేనే జాబ్ వస్తుంది. 9 బాయ్స్ ఉన్నారు, అలాగే సమ్ గర్ల్స్ ఉన్నారు. సమ్ అన్నాడు కాబట్టి ఎక్స్ తీసుకున్నా. ఇన్ ఏ టెస్ట్ ద మీన్ స్కోర్ అబ్టైన్డ్ బై బాయ్స్ వాస్ 12. ఇది బాయ్స్ది. వైల్ ద టోటల్ అబ్టైనింగ్ ద గర్ల్స్ వాస్ 14. ఇది గర్ల్స్ది. ఇట్లా ఏమని చదవాలి? సమ్ ఆఫ్ ది బాయ్స్ అండ్ సమ్ ఆఫ్ ది గర్ల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ x + 9 ఈక్వల్ టు వచ్చేది ఏంటిది? యావరేజ్. టోటల్ యావరేజ్ ఎంత అన్నాడు? 13.1. ఇలా వేసుకొని బుక్లో ఉన్నట్టు చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. కానీ నేను వేరే మెథడ్ చెప్తాను, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. ఫాలో అవ్వండి. బాయ్స్, గర్ల్స్ టోటల్ యావరేజ్ ఎంత అన్నాడు? 13.1. అంటే బాయ్స్ది గర్ల్స్ది కలిపి ఎప్పుడు 13.1 ఉండాలి. కానీ 9 మంది బాయ్స్ యొక్క యావరేజ్ 12 ఉండాలి. 13.1 ఉండాలి, కానీ 12 ఉంది. అంటే ఎంత తగ్గింది? 1.1 తగ్గింది. ఇక్కడ రాసుకోండి, తెలియకపోతే చేసుకోండి. 13.1లో నుంచి 12 తీసేయండి. 1.1 తగ్గింది. ఎంతమంది బాయ్స్ మీద తగ్గింది? 9 బాయ్స్ మీద తగ్గింది, అంటే 9.9 తగ్గింది. ఇప్పుడు గర్ల్స్ క్వశ్చన్కి వద్దాం. గర్ల్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా? తెలీదు. కానీ గర్ల్స్ యావరేజ్ ఎంత? 14. 13.1 ఉండాలి, 14 ఉంది వీళ్ళకి. అంటే ఎంత ఎక్కువ ఉంది? మళ్ళీ 14కి 13.1కి డిఫరెన్స్ తీయండి. 0.9 ఇంటూ గర్ల్స్ కదా, ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు 11 సార్లు
అడిగింది ఏంటిది? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. గర్ల్స్ 11, బాయ్స్ 9, 20. ఎలా అయినా చేయొచ్చు, నేను చెప్పినట్టు ఎలా అయినా చేయొచ్చు. The volume of a right circular cone whose radius of the base is same as 1/3 of its altitude. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అని అర్థం. కోన్ కంట రేడియస్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ హైట్ అంట. దీని ప్రకారం హైట్ అంటే ఏమని రాసుకోవచ్చు? 3r అని రాసుకోవచ్చు. తర్వాత అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్స్ ఆర్ ఈక్వల్. గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ అంట. వాల్యూమ్స్, కోన్ వాల్యూమ్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్లో 3r రాస్తా, ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అడిగాడు 4/3 పై, ఇది క్యాపిటల్ ఆర్ రాశాను కదా, ఇది స్మాల్ ఆర్ రాద్దాం. 3 క్యాన్సిల్, పై క్యాన్సిల్, ఇది కూడా క్యాపిటల్ ఆర్. కోన్కి అన్ని క్యాపిటల్స్ కదా ఉండాల్సింది. సో 3r³ ఈక్వల్ టు 4r³. ద రేషియో ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది కోన్ టు స్పియర్ అడిగాడు, అంటే క్యాపిటల్ r³ బై స్మాల్ r³ అడిగాడు. r³ పక్కన 3 ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడ 3 ఉంటుంది. స్మాల్ r పక్కన 4 ఉంది అంటే ఇక్కడ 4 ఉంటుంది. ఇక్కడ క్యూబ్లు పోతే ఏమవుతుంది చూడండి. క్యాపిటల్ R బై స్మాల్ r ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 4 బై క్యూబ్ రూట్ ఆఫ్ 3. ఫస్ట్ ఆప్షన్. మీరు చేయడానికి వినడానికి ఎంత టైం పడుతుంది? మీరు కనుక పేపర్ మీద పెన్ను పెడితే 15 సెకండ్స్లో అయిపోతుంది ఈ ప్రాబ్లం. కాకపోతే మీకు ఈ ఫార్ములాలు తెలిసి ఉండాలి. 15 సెకండ్సే చాలా ఎక్కువ. ద రేషియో ఆఫ్ ది బ్లూ అండ్ రెడ్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్స్ ఆర్ కాన్స్టెంట్. ఒకే విధంగా ఉంటాయంట. వెన్ దేర్ ఆర్ 44 బ్లూ, 44 రెడ్ అండ్ నెంబర్ ఆఫ్ బ్లూ వాస్ 36. రెడ్ బ్లూ, రెడ్ 44 అంట, బ్లూ 36 అంట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ వాస్ 54, హౌ మెనీ రెడ్ బాల్స్? అయిపోయింది ప్రాబ్లం. కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే 36 బ్లూ బాల్స్కి 54 ఉంటే 44 రెడ్ బాల్స్కి ఎన్ని ఉంటాయి? ఇక్కడే కొట్టేద్దాం రండి. 4 ఏకంలో ఇది 9 సార్లు, ఇది 11 సార్లు. ఖచ్చితంగా 11 మల్టిపుల్ ఆన్సర్. కానీ నన్ను ఉంది కదా, చేయాలి, మన దగ్గరే చేయాలి, ఎగ్జామినేషన్లో పెట్టేయచ్చు. 9 ఆర్లు 54. సో ఆన్సర్ ఏంటి? 11 ఆర్ల 66. The difference between mode and median is 2. The difference between median and mean అంట. బేసిక్ ఫార్ములా ఏంటమ్మా? అందరికీ నోటుకు వచ్చేయాలి. మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తాను చూడండి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఇక్కడ ఏమన్నాడు? మోడ్ అండ్ మీడియన్. ఇక్కడ ఏమన్నాడు? మోడ్కి మీడియన్కి డిఫరెన్స్ 2 అంట. ఇక్కడ రాస్తున్నా చూడండి. మోడ్కి మీడియన్కి డిఫరెన్స్ 2. అప్పుడు నాకు మోడ్ ఈక్వల్ టు 2 ప్లస్ మీడియన్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 2 ప్లస్ మీడియన్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ కదా. ఈ మీడియన్ ఇటు వస్తే 2 మీడియన్ ఉంటుంది, మైనస్ 2 మీన్ ఉంటుంది, ఈక్వల్ టు 2 కదా. అన్నిట్లోనూ 2ను కామన్ చేసుకుంటే ఏమొస్తుంది? 1 ఈక్వల్ టు మీడియన్ మైనస్ మీన్. అడిగింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మీన్ ఎంత? సెకండ్ ఆప్షన్. బేసిక్స్ అనేది తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇది కూడా 10 సెకండ్స్ కూడా పట్టదు. చూడడానికి ఇంత ఉంటుంది, చేయడానికి 10 సెకండ్స్ కూడా పట్టదు. ఉమరు అవినాష్ పార్ట్నర్షిప్ కలిసి 10,000 15,000తో బిజినెస్ పెట్టారు అనుకుందాం. ఎవరో ఉమరు అవినాష్.
బట్ డ్యూ టు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అవినాష్ లాటర్ హ్యాడ్ టు విత్డ్రా హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 8 months. ఇంకా అవినాష్ 8 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. ఇన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రాఫిట్ ఫస్ట్ 12 months? ఇది 8 నెలలు కదా, ఫస్ట్ 12 months అంటే ఇతను 12 నెలలు ఉన్నాడనేగా ఎవరో ఉమర్. ఈ రెండింటికి రేషియో అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే వచ్చేదాన్ని ప్రాఫిట్ రేషియో, ప్రాఫిట్ అంటారు. మనం ఇక్కడ ఉమర్ బై అమర్ అనేసాం కాబట్టి వచ్చేదాన్ని ప్రాఫిట్ రేషియో అంటారు. ఇదే మీకు చెప్పాలనుకున్నాను ఈ సమ్లో. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ కొట్టేయచ్చు. 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్. 5 ఏకంలో 3 సార్లు 2 సార్లు, 3 12లో 4 సార్లు, 8 8, 4 రోజులు 8, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయిగా. 1:1 సెకండ్ ఆప్షన్.